తెలంగాణ సివిల్ సప్లై హమాలి యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగింది. ధర్నా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. పెంచినటువంటి ₹3 కూడా ఖచ్చితంగా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ 7 రోజులుగా ఒక నిరవధిక నిరాహార దీక్షకు పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా హన్మకొండ, వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా డీలర్ల సంఘం కూడా మద్దతు తెలుపుతుంది. ప్రస్తుతానికైతే హన్మకొండలోని అంబేద్కర్ భవన్ పక్కనే ఉన్నటువంటి ఇక్కడ కార్యాలయం దగ్గర వీళ్ళు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ డిమాండ్ ఏంది? ఇప్పటికే దాదాపు ₹26 ఇస్తున్నారు. కనీసం ₹3 పెంచి ₹29 ఇస్తారని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎట్లాంటి అమలు కూడా నోచుకోలేకపోతుంది. ఖచ్చితంగా చెల్లించేదాకా తమ విధుల్లోకి హాజరు అయ్యే అవకాశం లేదని చెప్పి డిమాండ్ చేస్తూ ఇక్కడ కార్మికులు ఒక్కసారి హమాలి కార్మికుల నాయకులతో ఒకసారి మనం మాట్లాడదాం. చెప్పండి, ఇప్పటి వరకు మీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక హామీలు ఇస్తున్నారు, మరి అమలు అవుతున్నాయా లేదా? ఇప్పటి ఎందుకంటే కార్మికులు అంటేనే చాలా చిన్న స్థాయి తరగతులుగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కష్టపడితేనే ఇంటి పూట గడిచేటువంటి పరిస్థితి ఉన్నాయి. ఎట్లాంటప్పుడు మీకు పెంచి ఇస్తానని చెప్పి అమలు చేయకుండా ఎందుకు ఈ అమల్లో తాత్సారం ఎందుకు జరుగుతుందని భావిస్తున్నారు మీరు? గత సంవత్సరం మరి ప్రభుత్వం 6 సంవత్సరాల నుంచి ఈ సివిల్ సప్లై గోదాంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంపు సవరణను మరి ఇప్పటి వరకు చేయలేదు. దానిలో భాగంగా ఏఐటీసీ మరి హమాలి కార్మికుల పక్షాన మరి పోయి గత సంవత్సరంలో మేము మరి మా హమాలి కార్మికులకు ₹35 కూడినటువంటి వేతనం ఇవ్వాలని చెప్పేసి మరి కమిషనర్ గారు మరి దానికి సంబంధించిన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర మా నాయకత్వం మేము అందరం కూర్చుంటే దాన్ని ₹29గా, అంటే గతంలో ₹26 ఇచ్చినటువంటి ఎగుమతి దిగుమతి ఖర్చు ఈరోజు ₹29తోని కమిషనర్ గారు ఎదుట మరి ఒప్పందం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా దాదాపు ఈ 4 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు ఆ జీవోను విడుదల చేయకపోవడం అనేది చెప్పేసి దానిపై 2 నెలల నుంచి మేము ఆ కమిషనర్ చుట్టూ తిరిగి చాలా విసిగి వేచారి. ఈ రోజున జనవరి 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై గోదాములు 280 ఉన్నటువంటి గోదాములన్నీ ఈరోజు బంద్లో భాగంగా ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది, నిరవధిక సమ్మె. ఈ సమ్మెలో భాగంగా హన్మకొండ జిల్లా అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి హమాలి కార్మికులు మరియు పరకాలపట్నం హమాలి కార్మికులు ఈరోజు ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. ఈ సమ్మెలో ఈరోజు మరి జేసీ గారు, మా డిఎం గారు మరియు జేసీ గారు ఈరోజు రండి మీతో మాట్లాడతాం. ఈరోజు పండుగ ఉన్నది, ఈ సంక్రాంతి పండుగ ఈరోజు వాళ్ళకు గుర్తొచ్చింది. మరి మా కార్మికులకు కేవలం పెంచినటువంటి ₹3 ఉన్నటువంటి జీవోను ఈరోజు మాకు ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వంపై మాకు జీవో ఇచ్చి మాకింత అన్నం పెట్టే ఈ సివిల్ సప్లైని మేము అన్ని వేళలా ఆదుకొని రేపు రాబోయే రోజులలో కూడా మేము ఈ అన్ని వేళలో వీళ్ళకి సహకరించి ఉంటామని చెప్పేసి మాకు ఆ జీవోని వెంటనే విడుదల చేసి ఇవాళ రోజున పిలిచిన చర్చలకు కూడా మేము ఆ జీవోని విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ హమాలి పక్షాన మా యూనియన్ పక్షాన మేము కోరుతున్నాం. ఓకే, మీరు చెప్పండి. ఇప్పటివరకు అయితే ఇక్కడ దాదాపు హమాలీలు అంటేనే దాదాపు ఇక్కడ సివిల్ సప్లైకి ఒక వెన్నెముకగా నిలుస్తారు. మీరు లేకుంటే ఇక్కడ కార్యక్రమాలు కూడా యాంత్రికంగా చేసేటువంటి పనులు అయితే ఇవి కావు. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటివి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్ వీలంత త్వరగా పండుగలు అని చెప్పి అంటున్నారు. మరి ఈ పండుగలకు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఆల్రెడీ మీరు ₹35 అని చెప్పిన తర్వాత ₹29 వాళ్ళు ఇస్తానని ఒప్పుకున్న తర్వాత మరి ఎందుకు దీన్ని అమలుకు నోచుకోవాలని అనుకుంటున్నారు? అసలు అయ్యేటువంటి అవకాశం ఉందా? ఇప్పటి వరకు వారం రోజులకు పైగా మీరు నిరసన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? స్పాట్ గా ఈ సమ్మెకు మేము దిగలేదు. గత 4-5 నెలల నుంచే ప్రభుత్వం దృష్టికి పెట్టింది. పండుగ అనేది వస్తుంది అనేది అధికారులకు కూడా తెలుసు. గత ప్రభుత్వం కూడా విస్మరించింది. ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించినాం. ఎందుకంటే కార్మికుల సమస్యలు పరిష్కరించే వాతావరణం ఉందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అడిగినప్పుడు 2-3 నెలలప్పుడు మాకు మొన్ననే మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాం. చిన్న పిల్ల ఇప్పుడిప్పుడే ఎదుగుతాను కాబట్టి మీరు సమయం అండి అంటే సమయం కూడా ఇవ్వడం. ఇప్పుడు 1 year నిండింది. ఇప్పటికీ కొండమ్మ కోరికలు కాదు, మేము అడిగింది ₹35 డిమాండ్ చేస్తే సరే అండర్స్టాండ్లో ఉన్న పరిస్థితి ప్రభుత్వం ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయనేది ఒక ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందాన్ని కూడా అమలు చేయకుండా ఇవాళ ఈ కాలయాపన చేస్తున్నారు. మొన్న కూడా కమిషనర్ ముట్టడి చేసినప్పుడు కూడా మేము విషయాలు చెప్పినాం. మీరు కనుక ఇప్పటి వరకు జీవో చేయకుంటే 1వ తారీఖు జనవరి
2025 నుంచి మేము సమ్మెలకు పోతాం అన్నప్పుడు ఇవాళేదో పండుగ ఉందని సాగు చూస్తారు. ప్రజలకు కూడా మేము చెప్తాను, ప్రజలకు కూడా తెలుసు ఇవాళ చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందనేది మేము భావిస్తాను. ఎందుకంటే మేము మిత్రపక్షంగానే ఉందాం. కానీ అదే అలసు చూసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో అందరినీ ఇలా డీలర్ అసోసియేషన్ కానీ మిగతా ప్రజలందరినీ ఐక్యం చేసి అన్ని పార్టీలను ఐక్యం చేసి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు కూడా వెనుకాడేది లేదని ఏఐటీస్గా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఓకే, అయితే ఇప్పటి వరకు మిత్రపక్షంగా ఉన్నప్పుడు కూడా తమ సాన్నిధ్యం కూడా ఎంతో ప్రభుత్వానికి అనుకూలంగా మారిందని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మేము అన్ని రకాలుగా ఎల్లవేళలా ప్రభుత్వానికి కూడా అనుకూలంగానే ఉన్నాము. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో సంవత్సరం వరకు మాకు ఒక అవకాశం ఇచ్చాము. కొత్త ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ఆర్థిక సమస్యలు ప్రభుత్వాన్ని వెంటాడినా కానీ మేము ఇంత ఓపిక పట్టాము. కానీ ఇప్పటి నుండి తమకున్నటువంటి ఇబ్బందులు కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని మాకు అనేక విధాలుగా సపోర్ట్ చేయాల్సింది పోయి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం ఏంటనే ఒక ప్రశ్న మాత్రం తలెత్తుతుంది. ఇప్పటి వరకు అన్ని సంఘాలను కూడా కలుపుకొని ఇంకా ముందుకు వెళ్తాము, ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కార్మికులు ఏఐటీయూసీ తరఫున వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ రైస్ డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాము. మీకు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళకు సపోర్ట్ గా మీరు అండగా నిలబడుతున్నారు. ఒకవేళ వీళ్ళు కనుక ధర్నాకు ఇట్లాగే కొనసాగితే ఇక్కడ పౌర సమస్యలు కూడా కొన్ని ఇబ్బందులుగా ఉండేటువంటి అవకాశం అయితే ఏర్పడుతుంది. ఇంకా వీళ్ళు ఏంటంటే ఒక నెరవేర్చకపోతే ఇంకా ముందుకు వెళ్ళి మిగిలిన సంఘాల మద్దతు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ధర్నాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఇంకా ఒక తీవ్రతరం చేస్తాం అంటున్నారు. ఇప్పుడు మీ ఆలోచన ఎట్లా ఉంది? ఇప్పుడు ప్రభుత్వం దీనికి ఒప్పుకునేటువంటి అవకాశం ఉందా? వీళ్ళని కన్విన్స్ చేసి ఇంకా కొద్దిగా కాలయాపన చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా? 100% ప్రభుత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది. పండుగలను దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు కానీ సివిల్ సప్లై మినిస్టర్ గారు కానీ వెంటనే హమాలీలకు 26 రూపాయల నుంచి 29 రూపాయలు పెంచిన ఆ జీవోను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు అందరం కోరుతున్నాము. ఒకవేళ ఈ రోజు కానీ రేపు కానీ చేయకుంటే 100% హమాలీలకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లము పూర్తి మద్దతు ఇస్తాం. ఖచ్చితంగా మన సీఎం గారి మీద ఇప్పటికీ నమ్మకం ఉన్నది. ఇవాళ కానీ రేపు కానీ 3 రూపాయలు పెంచిన జీవోను వెంటనే విడుదల చేస్తామని మేము ఆశ వ్యక్తం చేస్తున్నాము. అదే రకంగా రేషన్ డీలర్లకు కూడా గౌరవ వేతనం అనేది మేనిఫెస్టోలో పెట్టిళ్ళు. ఆ గౌరవ వేతనం కూడా వెంటనే అమలు చేయాలని కోరుకుంటూ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు, జై రేషన్ డీలర్, జై హమాలిస్. జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నారు. ఒకసారి మీరు చెప్పండి, జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇప్పటి వరకు ఏంటంటే సమస్యలు ప్రతి ఒక్కరికి ఏంటంటే కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు కూడా మీకు అందరికీ తెలుస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక హమాలీల సంగతానికి వచ్చేసరికి ఏంటంటే చిన్న విషయం అది. కానీ 3 రూపాయలు అనేది కూడా కొద్దిగా వందలు కాదు, వేలు కాదు. కానీ 3 రూపాయలు అన్నటువంటి విషయాన్ని కూడా ఎందుకు దీన్ని తాత్సారం చేస్తుంది అనుకోవచ్చు. అంటే ప్రభుత్వం దగ్గర మిగిలిన విధంగా అందరికీ హామీలు ఇచ్చిన నేపథ్యంలో వీళ్లకు ఇచ్చి ఎందుకు దాన్ని అమలు చేయలేదు అనుకుంటున్నారు మీరు? అంటే రాష్ట్ర ప్రభుత్వము డబ్బులు లేవని చెప్పి ఒక సాకు చూపిస్తున్నది. గత ప్రభుత్వం అంత దివాళీ ఇచ్చింది, మా చేతిలో ఏం లేవని ఒక సాకు చూపించి మరి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. కానీ వాస్తవంగా మరి చిన్న స్థాయిలో ఉన్న అమాయ పరిస్థితి కూడా వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా ఆలోచించాలి. మరి ఎన్నో వర్గాలకు మీరు మేలు చేస్తా అని చెప్పి హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వానికి రావడం జరిగింది. మేము కూడా గత ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఈ ప్రభుత్వానికి సోదరు రేషన్ డీలర్లు కానీ ప్లస్ అమాలి సోదరులు కానీ సపోర్ట్ చేసి ఓటు వేసి గెలిపించుకోవడం జరిగింది. ఇది గమనించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం గమనించాలని చెప్పి కూడా ఇది ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా హమాలి సోదరుల కోరిక పెద్ద ఏది కాదు. అడిగితే 35 రూపాయలు అడిగితే 29 రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు సంతోషంగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది, వాళ్ళ డిమాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ కోరికను తీర్చకుంటే నెక్స్ట్ ప్రభుత్వంలో మరి వాళ్ళు కూడా వీళ్ళ ప్రభావం కూడా చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నెరవేరుస్తా అని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. తదుపరి కూడా మా రేషన్ డీలర్ అసోసియేషన్ కూడా మరి మాకు ఇచ్చిన హామీలు కూడా ఉన్నాయి, మాది కూడా నెరవేర్చాలి. ఒకవేళ నెరవేర్చకుంటే మేము కూడా తదుపరి వీళ్ళ తర్వాత మేము కూడా ఉద్యమాలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, ఇదే ఇప్పటి వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము చేపడుతున్నటువంటి ధర్నా నిరసన కార్యక్రమాల్లో ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు అయితే లేవు. మేము కోరింది కూడా గొంతెమ్మ కోరికలు ఏం కాదు, ఒక చిన్న సమస్య. ఇదివరకు కూడా గతంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మేము ఇది వాళ్ళ దృష్టిలో ఉంది. సంవత్సర కాలం నుండి కూడా మాకు హామీలు ఇస్తున్నారు. సంవత్సరం వేచి చూసాం కాబట్టి ఇప్పుడైనా సరే దాన్ని పెద్ద మనసు చేసుకుని ప్రభుత్వం దీన్ని అమలు చేయాలని చెప్పి ఇటు కార్మికులు అలాగే ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రేషన్ డీలర్లు కూడా తమకు గౌరవ వేతనం కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు కూడా హామీలు ఇచ్చారు. ఒకవేళ ఇట్లాంటి పరిస్థితులలో ఇక్కడ వీళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చారో దీంతో పాటే మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకుని గౌరవ వేతనం చెల్లించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం దీన్ని ఉద్యమాలకు శ్రీకారం చుట్టక ముందే ముందస్తు చర్యగా మమ్మల్ని అర్థం చేసుకొని ఎట్లాంటి ఇబ్బందులు పరిస్థితులు తలెత్తకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది అని చెప్పి అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా జనవరి 1వ తారీఖు నుండి ఇప్పటి వరకు ధర్నా కొనసాగుతుంది. కొత్త సంవత్సరంలోకి ధర్నాలు నిరసన కార్యక్రమాలతో స్వాగతం పలకాలన్నటువంటి ఉద్దేశం తమకు లేదు. కానీ ప్రభుత్వం ఇచ్చి సంవత్సరం దాటుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యమ
కార్యాచరణకు పిలుపునియాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వమే కల్పిస్తుందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ రేషన్ డీలర్లు అలాగే కార్మికుల మధ్య కలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హన్మకొండ నుండి కెమెరా పర్సన్ ఓంకార్తో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.